నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్‌బి సుధ గారు. రాశి ఫలితాలతో అలాగే పండగలకి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలు, అటు లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేసున్నాం. ఇక ఫిబ్రవరి వచ్చేస్తోంది. ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉండబోతుంది? మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది? వివిధ గ్రహాల యొక్క పరిస్థితి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మేషరాశి మొదలు మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది మేడం మాటలో తెలుసుకుందాం. మేడంని మీరు కలవాలి పర్సనల్గా అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా సలహాలు కానీ మేడంతో ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్తే మేడం. నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే 1 మంత్ అయిపోయింది ఇయర్ వచ్చేసి. సో పండగ అయిపోయింది, సంక్రాంతి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత సంక్రాంతి గురించి మాట్లాడాము. ఇక మాస ఫలితాలు మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. మాస ఫలితాలు దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అవి చెప్పండి. ఓకే, ఈ నెలలో పరిస్థితి ఎలా ఉందో మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నాను, రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ గోచారం ఎలా ఉందో చూసుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మన అందరికీ తెలుసు, గురు బ్లెస్సింగ్స్ ఉంటే అన్నీ ఉన్నట్టు అని చెప్తూనే ఉంటాను నేను. ఆయన రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అంటే ఏంటి వక్రిచున్నారు. ఆయన ఫిబ్రవరి నెలలో 4th డైరెక్ట్ అవుతున్నారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మనకి రాహు అక్కడే మీనంలోనే ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి వర్గో అంటే కన్యలోనే ఉన్నారు. మార్స్ కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో వెళ్ళిపోయి మళ్ళీ ఏమో నీచ స్థితికి వచ్చే ఛాన్సెస్ అంటే వస్తున్నాడు అనమాట. అలాగే మనం చూసామంటే సన్ ఏమో ఫిబ్రవరి 12th యాక్చువల్గా కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ ఫిబ్రవరి 11th కుంభానికి వెళ్తున్నారు. స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే మకరంలో సన్ అండ్ మెర్కురీ కలిసి ఉంటున్నారు, అంటే బుధ ఆదిత్య యోగం అవుతోంది. అలాగే మనం చూసామంటే మెర్కురీ శనితో పాటు కలిసి ఉన్నారు. సో పరిపూర్ణంగా బుధాదిత్య యోగం అనేది ఉండదు. అలాగే మనం చూసామంటే శుక్రుడేమో మనకి రాహుతో పాటు మీనంలోనే ఉన్నారనమాట. శని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ మనకి తెలుసు, ఆయన డైరెక్ట్గా ఉన్నారు అండ్ ఆల్సో ఇన్ కుంభంలోనే ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తున్నప్పటికీ అంటే ఏంటంటే మనకి మూన్ తెలుసు కదా, 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. మనం అన్ని గ్రహాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేషరాశి వాళ్ళకి బుధ ఆదిత్య యోగం స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఉంటుందన్నమాట. సో కొన్ని రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అంత బాగుంటుంది. అంటే బుధాదిత్య యోగం అంటేనే ఏంటి యాక్చువల్గాను బాగా పలుకుబడి వచ్చే ఒక ఛాన్స్. రెండోది ఏంటంటే చదువుకి చెప్పుకుంటాం ఎక్కువ బుధాదిత్య యోగం. అలాగే పిల్లలకి కూడా చెప్తాం, అంటే ఏంటంటే పిల్లలు ఇప్పుడే పైకి వస్తున్నారు అనుకుందాం, లేకపోతే సెటిల్ అవుతున్నారు అనుకుందాం, వాళ్ళందరూ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. వివిధ రాశులకి ఎప్పటికైనా సరే మనం మిశ్రమం ఎక్కువ ఘోషిస్తాయని చెప్తూనే ఉంటాం. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక ఈ నెల ఫిబ్రవరి మాసం అంతాను కంటిన్యూస్గా నవగ్రహాలకి స్తోత్రాలు చేసుకోవడము, లేకపోతే అది చేయని పక్షాన్ని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. మనకి తెలిసి ఇంకా వచ్చేవి కూడా పండగలు వస్తూ ఉన్నాయి, అంటే ఉగాది వస్తోంది. అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫిబ్రవరి తర్వాత మార్చిలో జరుగుతోంది అది పంచగ్రహ కూటమి, షష్ఠ గ్రహ కూటమి మీనంలో జరగబోతోంది. అండ్ ఆల్సో మార్చ్లో మనం ముందే మాట్లాడుకున్నాము, చాలా ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి మార్చ్ అండ్ మే. ఈ ఇయర్ ఏమో చాలా మేజర్ ప్లానెట్స్ ఏమో మూమెంట్ అనేది ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మనం ఎందుకు మాట్లాడుకున్నాం, వివిధ రాసుల వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తాయి. దేంట్లో ఎఫెక్ట్ ఇస్తాయి అనేదే మన రాశి ఫలితాలు. ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది ఫిబ్రవరి మాసం చెప్పండి. కన్యా రాశి వాళ్ళు కూడా మనం చెప్పుకోవాలి అంటే మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే 12th లార్డ్ ఇప్పటి వరకు మనకి 5th హౌస్లోనే ఉన్నారు, ఆయన 6th హౌస్కి వెళ్తున్నారు శనితో పాటు. అలాగే ఈ రాశికి అధిపతి కూడా ఇప్పుడేమో 6th హౌస్కి వెళ్తున్నారు అనమాట. కానీ 7thలో రాహు వీనస్ అంటే ఏంటంటే 2nd లార్డ్ ఉన్నారనమాట. సో తప్పక దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అలాగే మనం చూసాము అంటే మనకి మాస్ కూడా మనం ఎప్పుడు కుదురు చెప్తూ ఉంటాం, 10th హౌస్లో రిట్రోగ్రేషన్లో ఉన్నారు అండ్ ఆయన డైరెక్ట్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్ళడం, ఇవన్నీ జరిగేప్పటికీ ఏంటంటే కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కెరీర్ ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ తీసుకోవడం అనేది అంటే దాన్ని నిర్వహించడంలో కొంచెం కాలయాపన అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి చెప్పాలి ఎక్కడ ప్లస్ పాయింట్ అంటే దాంపత్య జీవితం బాగుంటుంది. అలాగే సడన్గా డబ్బు వచ్చే సూచనలు కొన్ని కనిపిస్తున్నాయి, ఖర్చు అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఎక్కువ. అండ్ ఆల్సో 6thలో మనకి ఓన్ హౌస్లో ఉన్నాడు కనుక తప్పక ఏంటంటే
శ్రమ పెట్టే వాళ్ళు ఎవరో ఒకరు తగులుతారు మనకి. అంటే ఏంటి, ఎక్కువ బాధ్యతలు అనేది ఎక్కువ ఇచ్చేసి తోస్తూ ఉండేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కెరీర్ ఆపర్చునిటీస్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. ఎందుకంటే గురు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. గురు చూపు అనేది కేతుని కూడా చూస్తున్నారు. సో సో తప్పక ధార్మిక కార్యక్రమాల్లో కానీ, రిలీజియస్ కార్యక్రమాల్లో కానీ, శుభ కార్యక్రమాల్లో కానీ పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫిబ్రవరిలో. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువులు కొనుక్కునేవి కూడా కనిపిస్తున్నాయి. ఇచ్చిపుచ్చుకోవడం కూడా అలాగే కనిపిస్తుంది. అంటే కేతు అంతే కదా, ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు. ఉంది కదా అని ఉంచడు, సేవింగ్స్ చేయనివాడు. సో ఎక్కువ ఖర్చు పెట్టాలి అనేది చూపిస్తూ ఉంటాడు అనమాట. తప్పక వీళ్ళ పిల్లలకి మాత్రం బాగుంటుంది. అంటే ఇందులో ఉన్న స్టూడెంట్స్కి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే 7th లో మనకి వీనస్ రాహు వచ్చాడు. అలాగే ఏంటంటే బిజినెస్ పార్ట్నర్షిప్ బిజినెస్ లో తప్పక లాభాలు వస్తాయి. ఎందుకంటే సెకండ్ లోడ్ ఫైనాన్షియల్ అది కూడా కదా, 9th లోడ్ గా ఎదుర్కొంటూ ఉన్నాడు. రాహుతో పాటు ఉన్నాడు కనుక తప్పక ఫారిన్ వెళ్ళే ఛాన్సెస్. అంటే ఫారిన్ వెళ్ళే ఛాన్సెస్ అంటే ఆల్రెడీ ముందు నుంచి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, మేము వెళ్ళి అక్కడ సంపాదించాలి, లేకపోతే ఫారిన్ ట్రేడ్ చేయాలి, ఫారిన్ వాళ్ళతోటి మనం బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి తప్పక బాగుంటుంది. లాభాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎస్పెషలీ ఆఫ్టర్ జూపిటర్ ఏమో డైరెక్ట్ అంటే సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలసట మాత్రం కొంచెం ఎక్కువే ఉంటుంది. హెల్త్ కొంతవరకు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే శనితో పాటు మనకి ఈ రాశికి అధిపతి కూడా వెళ్ళి కూర్చున్నారు, సన్ కూడా ఉన్నారు. సో బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా చూసుకోవాలన్నమాట. కొంచెం శ్రమ అనేది, అలసట అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అది కూడా ఏంటంటే మార్చ్ 11th హౌస్కి దిగడం అంటే నీచిపడ్డాడంటే కొంతవరకు బెటర్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే లాభాలు కూడా వీళ్ళకి నేను చెప్పినట్టు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంతే బాగుంటుంది అనమాట. కెరియర్ లో మాత్రం నేను అన్నట్టు ఆపర్చునిటీస్ వస్తాయి. తప్పక తీసుకుని ముందుకు సాగే ఒక ఛాన్సెస్ కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది. అండ్ ఆల్సో చదువు పరంగా కూడా స్టూడెంట్స్ కి మాత్రం వాళ్ళు అనుకున్నవి సాధిస్తారు, బ్రహ్మాండంగా చదువుకుంటారు ఈ నెలంతాను. వాళ్ళు ఏంటంటే ఒక గోల్ పెట్టుకుని చదివి అదే దశలో నడవడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఇంకోటి మనం చెప్పుకోవాలి అంటే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ ఆల్రెడీ చెప్పాను. సో ఇంట్లోంచి చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నెల ఏంటంటే ఒక ముందుకు సాగే స్టెప్పింగ్ స్టోన్ అంటూ ఉంటాం కదా, స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకోవచ్చు అనమాట. బాగుంటుందని చెప్పుకోవాలి. హెల్త్ విషయం మాత్రం జాగ్రత్త, ఇందాక నుంచి అదే చెప్తున్నాను. అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రం సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ట్రావెలింగ్ చాలా అధికమే ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో మాత్రం తప్పక వీళ్ళు పాల్గొంటారు. అంటే స్పిరిచువాలిటీ అనేది చాలా ప్రోగ్రెసివ్ గా ఉంటుంది అనమాట. అంటే ఇంకా కంటిన్యూ వాళ్ళకి లాగుతూ ఉంటుంది, అంటే అట్రాక్ట్ అవుతూ ఉంటుందని చెప్తూ ఉంటాం కదా. సో అట్రాక్ట్ అయ్యి వాళ్ళు దాని మీద ఆ దశగా నడుస్తారు. గురువుని తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నారు. అంటే మనకి గురు బ్లెస్సింగ్ కూడా ఉన్నాయి కనుక ఒక గురి కింద వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒక మెడిటేషన్ కానీ, లేకపోతే ఒక జపం కానీ, ఒక ఏదైనా చదువుకోవడం కానీ గురువు కింద, అంటే అందరూ గురువులే కనుక తప్పక ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే సేవింగ్స్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే సేవింగ్స్ ఎక్కువ ఉండదు, ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ నేను ఇండికేట్ చేశాను. సో దాంపత్య జీవితం కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కన్నా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది ఇంకా అనే చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే మన పిల్లల కోసం ఎవరైనా ట్రై చేస్తున్నారు, ఇప్పుడే కొత్తగా పెళ్ళయింది అన్న వాళ్ళందరికీ కూడా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం పోయి చక్కగా ఏంటంటే అనుకూల పరిస్థితి నెలకొంటుంది. అలాగే ఏంటంటే పిల్లల్ని ఏంటంటే కనాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి రోజులు అనే చెప్పాలన్నమాట. ఈ నెల బాగుంటుంది. ఏంటంటే అందుకని మిశ్రమ ఫలితాలు, కొంతవరకు బాగుంటుంది, కొంతవరకు అంత బాగాలేదని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీళ్ళు రెమిడియల్ మెషర్స్ తప్పక చేయాలి. కేతు కూడానే ఉన్నారు కనుక సో ఎవరైనా ఇప్పుడు ఫారిన్ వెళ్ళాలి, ఫారిన్ వాళ్ళతో మనకి ఆపర్చునిటీస్ రావాలి అనుకో వాళ్ళు గరికతోటి పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. తప్పక గరికతోటి పూజ చేయండి. అలాగే లక్ష్మీ గణపతి కలిపి పూజ చేస్తే కొంతవరకు ఏంటంటే స్టెబిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో కుమారి పూజలు చేయడం, ఎందుకంటే జూపిటర్ కూడా మనం కేతుని చూస్తున్నారు. సో కుమారి పూజలు చేయడం, పెళ్లి కాని వాళ్ళు అంటే పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మంచి ఉన్నత స్థాయిలో ఉన్న పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కుమారి పూజలు చేసుకుంటే ఇంకా తొందరగా మనకి ఏంటంటే కనిపిస్తారు. అలాగే ముందుకు సాగడం అనేది జరుగుతుంది. తప్పక పెళ్లి అయ్యే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి. అలాగే లవ్ రిలేషన్షిప్ కూడా కొంతవరకు కోపతాపాలు ఉండేప్పటికీ మంచి అనుకూల పరిస్థితి ఉంటుంది. సో తప్పక ఈ పరిహారాలని చేసుకుంటే ఇంకా మంచిది. ఏదైనా సరే మనం ఎప్పుడైనా వ్యక్తిగత జాతకం అంటాం,
వ్యక్తిగత జాతకం చూసుకుంటే కరెక్ట్ గా మనం రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. సో అదండి, వ్యక్తిగత జాతకాలను చూసుకుంటేనే రెమెడియల్ మెజర్స్ కరెక్ట్ గా ఇస్తారని క్లారిటీగా చెప్పారు డాక్టర్ ఆర్బి సుధ గారు. దానికన్నా ముందు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది, ఏ పరిహారాలు మనం చేసుకోవాలి, వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఇలాంటి వీడియో మరి కన్యా రాశి వారు అందరికీ చేరాలి అంటే మనం లైక్ చేసి అందరికీ షేర్ చేయాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తదుపరి రాష్ట్ర ఫలితం. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.